హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో పర్చేస్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేసేది చూస్తాం. సో, దానికి మీరు మెయిన్ డాష్‌బోర్డ్ నుండి పర్చేస్ క్లిక్ చేసుకోండి. సో, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేయాలి. ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేయడం. ఫస్ట్ మెథడ్ బై జీఎస్టీ నంబర్. ఇప్పుడు మీ డిస్ట్రిబ్యూటర్ నేమ్ టైప్ చేసుకోండి. ఇక్కడ టైప్ చేసుకుంటే ఇక్కడ యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్ జీఎస్టీ నంబర్ ఇక్కడ టైప్ చేసుకోవాలి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ ఇచ్చిరింటే సో వాళ్ళ గురించి నేమ్ అండ్ మొబైల్ నంబర్ వచ్చును. మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ ఇచ్చుకోండి డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేసుకోసం. సో సపోజ్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ దగ్గర మీకు జిఎస్టీ నంబర్ లేదంటే పాన్ కార్డ్ నంబర్ పెట్టి చేసు. సో దానికి మీరు టికెట్ రైస్ చేయాలి. దానికి మీరు కిందికి క్వశ్చన్ మార్క్ సింబల్ ఉన్నాయి. ఇక్కడ జనరేట్ టికెట్ క్లిక్ చేసేసి ఇక్కడ కాంటాక్ట్ అస్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ లో యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి టైప్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీలో కస్టమర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్, డిస్క్రిప్షన్ లో యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ బై పాన్ కార్డ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ లో వాళ్ళోட ఇన్వాయిస్ డిస్ట్రిబ్యూటర్ ఇన్వాయిస్ పర్చేస్ ఇన్వాయిస్ ప్లస్ పాన్ కార్డ్ హార్డ్ కాపీ ఇక్కడ అప్లోడ్ చేసుకుని దెన్ సబ్మిట్ ఇచ్చుకోండి. మా బ్యాక్ ఎండ్ టీమ్ వచ్చేసి మీకు డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేశారు. సో ఇది సెకండ్ మెథడ్. సపోజ్ మీరు లోకల్ వెండర్ దగ్గర తీస్తారంటే వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూటర్ జిఎస్టీ నంబరు ఉండదు, పాన్ కార్డ్ నంబరు ఉండదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే క్యాష్ పర్చేస్ అని చెప్పేసి టైప్ చేసుకోవాలి. క్యాష్ పర్చేస్ అని టైప్ చేసుకున్న తర్వాత కిందికి 0 ఐటమ్స్ క్లిక్ చేసుకుని ఇక్కడ నోట్స్ వచ్చేసేది కోసం వాళ్ళ గురించి నేమ్ ఏమన్నా ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీరు ఏమన్నా వేసుకోసం. దెన్ బిల్ డిస్కౌంట్ ఎక్స్ట్రా చార్జెస్ ఇట్లా క్రియేట్ చేసేసాం. సో క్రియేట్ చేసి సబ్మిట్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ యాడ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ నేను ఒక డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ బిల్ నంబర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫెచ్ ఆప్షన్ ఉంది. సపోజ్ మీ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఈ వీటల్ లారెక్స్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారంటే వాళ్ళకి ఇక్కడ ఫెచ్ ఆప్షన్ ఇస్తేనే మనకు ఆటోమేటిక్ గా వాళ్ళు ఇన్వాయిస్ ఇక్కడ ఫెచ్ అయిపోను. దెన్ ఇక్కడ బిల్ డేట్ మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డ్యూ డేట్ అంటే పేమెంట్ డ్యూ డేట్ డిస్ట్రిబ్యూటర్ ఏది ఇస్తారో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సర్చ్ ఐటమ్ మొత్తం 4 సర్చ్ ఐటమ్స్ ఉన్నాయి. 4 సర్చ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ 3 లెటర్ టైప్ చేసుకోవాలి. సో టైప్ చేస్తేనే వచ్చేస్తాయి. దెన్ సెకండ్ మెథడ్ దాని ఎంఆర్పి వైస్. సో దానికి ఫస్ట్ లెటర్ ప్లస్ ఎంఆర్పి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనకు మెడిసిన్ వచ్చాను. దెన్ థర్డ్ మెథడ్ కంటెంట్ వైస్ కి మనం ఫస్ట్ వచ్చేసి సి కమా కంటెంట్ నేమ్ రాసుకోండి. సి కమా పారాసిటమాల్. సో మీకు లిస్ట్ ఆఫ్ మెడిసిన్ కంటెంట్ ఆఫ్ పారాసిటమాల్ వచ్చేస్తాయి. దెన్ ఫోర్త్ మెథడ్ బార్కోడ్ స్కానింగ్. సో స్కానింగ్ నంబర్ వేసుకోసం, లేదంటే మీ దగ్గర స్కానర్ గన్ ఉంటే కూడా రాసుకోసం. స్కానర్ గన్ ఉంటే స్కాన్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ చేసుకోసం. సో అట్లా లేదంటే మీరు ఈవేటల్ మొబైల్ అప్లికేషన్ లో ఆ ప్రోడక్ట్ స్కాన్ చేసి సో పర్చేస్ డ్రాఫ్ట్ మీరు క్రియేట్ చేసాం. సో ఇలాగే 4 మెథడ్స్ ఉన్నాయి. ఇఫ్ సపోజ్ మీకు ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మెడిసిన్ నాట్ ఫౌండ్ యాడ్ న్యూ మెడిసిన్ వచ్చింది, ఆ న్యూ మెడిసిన్ ని మీరు ఎప్పుడమే వచ్చేసి మొబైల్ అప్లికేషన్ లో యాడ్ చేయను. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టాబ్లెట్ యాడ్ చేసుకుంటాను. ఎల్టీకే ఇక్కడ బ్యాచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్పైరీ డేట్ అండ్ ఎంఆర్పి ఇక్కడ పీటీఆర్. సపోజ్ మీకు పీటీఆర్ లేదు, పీటీఎస్ ఉన్నాయంటే ప్రైస్ టు సప్లయర్ ఉన్నాయంటే ఇక్కడ సెట్టింగ్స్ సేవ్ పక్కన సెట్టింగ్స్ ఆప్షన్ ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్ టైప్ ఇన్వాయిస్ డెలివరీ చలానా మీకు చేసుకోవాలి. విత్ జిఎస్టీ ఎస్ఆర్ నో ఇచ్చుకొని నేను పర్చేస్ ఆన్ పీటీఆర్ పీటీఎస్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ ఇచ్చుకోవాలి. మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి స్ట్రిప్ వైజ్ మీరు యాడ్ చేసుకోవాలి. సపోజ్ మీకు ఏదైనా ఫ్రీ క్వాంటిటీ ఇస్తే దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. స్కీమ్ అమౌంట్ లంసమ్ డిస్కౌంట్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. దెన్ పర్సెంటేజ్ ఉంటేను ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత జిఎస్టీ యాడ్ చేసుకొని క్లిక్ ఎంటర్ ఇండి. ఇక్కడ టాబ్లెట్స్ యాడ్ అయిపోయింది. ఇక్కడ పేమెంట్ మోడ్ మనం పర్చేస్ కి డిఫాల్ట్ గాను సెట్ చేసాం. దానికి ప్రొఫైల్ లో పర్చేస్ సెట్టింగ్స్ అండ్ డిఫాల్ట్స్ లో పోయి మనం అప్డేట్ చేయాలి. ఇక్కడ నేను క్రెడిట్ పెట్టుకుంటాను. సో వన్స్ ఇచ్చినాక ఇక్కడ సేవ్ ఆప్షన్ ఏంటి, ఇక్కడ ఇచ్చినట్టు మనకి అనలైజింగ్ పర్చేస్ ఐటమ్స్ అన్ని వచ్చును. ఇక్కడ మార్జిన్ వైస్ చూపించును. దెన్ మీకు ఇక్కడ సేవ్ నౌ ఇచ్చే సో పర్చేస్ ఇన్వాయిస్ మీకు క్రియేట్ అయిపోయింది. ఇలాగే మీరు పర్చేస్ ఇన్వాయిస్ క్రియేట్ చేసాం. థ్యాంక్ యూ.